హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాస్వి మల్టీవర్స్. ఈరోజు మీ అందరికీ వేడిగా ఎంతో రుచికరమయ్యే జొన్న ఇడ్లీ ఎలా చేయాలో నేను మీతో షేర్ చేసుకుంటాను. నిజంగా అండి, చాలా హెల్దీ ఫుడ్, చాలా అంటే చాలా బాగుంటుంది కూడా, ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా చేయాలంటే ఇప్పుడు షేర్ చేస్తాను, చూసేయండి. దీనికోసం నేను ముందుగానే ఒక గ్లాసు జొన్నల్ని తీసుకుంటున్నాను, అలాగే హాఫ్ గ్లాసు మినప్పప్పును కూడా తీసుకుంటున్నాను. అందులో కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకొని ఓవర్ నైట్ అంటే ఇంచుమించు 8 అవర్స్ అనేది సోక్ చేసుకొని పెట్టుకుందాం. ఆ 8 అవర్స్ అయిపోయిన తర్వాత మొత్తం అంతా ఒక 2 నుంచి 3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని, ఆ తర్వాత మనము కొంచెంగా గ్రైండ్ చేసుకొని బాగా రుబ్బు అనేది తయారు చేసుకుంటాం. ఆ తర్వాత అదే రుబ్బులోని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకే డైరెక్షన్లోని బాగా కలుపుకుంటాం. బాగా కలిసిపోయిన తర్వాత మనం ఓవర్ నైట్ ఫెర్మెంటెడ్కి పెట్టేస్తామండి. ఇది కూడా 8 అవర్స్ చేస్తే చాలా బాగా ఫెర్మెంట్ అవుతుంది. చూసారా ఎంత బాగా అయిందో మార్నింగ్కి. నాకైతే అది ఒక్కసారి ఒకే డైరెక్షన్లో బాగా తిప్పుకుంటూ ఇంకా మనం ఇడ్లీ పాత్రను తీసుకొని దానికి కొంచెంగా వాటర్ అనేది అప్లై చేసుకొని, నేను ఇడ్లీకి అయితే వాటరే అప్లై చేస్తానండి. ఇడ్లీ గిన్నెలకి నేనైతే ఆయిల్ కానీ గీ కానీ ఏమీ యూజ్ చేయను. ఆ తర్వాత కొంచెంగా బ్యాటర్ని అందులో పోర్ చేసుకుంటూ స్టీమ్ని ఒక 15 మినిట్స్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకుంటే వేడి జొన్న ఇడ్లీ రెడీ అయిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. బేసికల్గా నేను ఇడ్లీ తినను, బట్ ఈ జొన్న ఇడ్లీ నాకు చాలా టేస్టీగా అనిపించింది. మీకు ఈ వీడియో నచ్చి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.